150కి పైగా సినిమాలు. ప్రదీప్ రావత్ ఆస్తులెంతో తెలుసా? బ్యాక్గ్రౌండ్ ఇదే. ప్రదీప్ రావత్ ఈ పేరు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది పవర్ఫుల్ విలన్ పాత్రలే. తెరపై హీరోలకు ధీటుగా నిలబడి తన నటనతో భయపెట్టిన ఈ స్టార్ విలన్ ఇక లేరు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న ప్రదీప్ రావత్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 1980లో హిందీ సినిమా ఐతో బార్తో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రదీప్ రావత్ తర్వాత బిఆర్ చోప్రా తెరకెక్కించిన మహాభారత్ సీరియల్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ భారతీయ సినీ పరిశ్రమలో ప్రముఖ విలన్గా ఎదిగారు. దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆయన ఎప్పటికీ సై సినిమాలోని భిక్షు యాదవ్ గానే గుర్తుంటారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో నితిన్ కు ఎదురుగా ఆయన చూపించిన విలనిజం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో స్టార్ విలన్ గా మారిపోయారు. ఆ తర్వాత భద్ర, అందరివాడు, స్టాలిన్, దేశముద్రు, లక్ష్యం, అదుర్స్, గోరిమార్, నాయక్, అల్లుడు సీను, వాల్టైన్ వీరయ్య, టైగర్, నాగేశ్వరరావు వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలో గజని సినిమాలోనూ ఆయన పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఏ భాషలో నటించినా తన గంభీరమైన స్వరం, హావభావాలు, డైలాగ్ డెలివరీతో పాత్రకు ప్రాణం పోసేవారు. అందుకే దర్శకులు ఆయన కోసం ప్రత్యేకంగా విలన్ పాత్రలు రాసేవారు. అయితే 2022లో ప్రదీప్ రావత్ కు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. గత నెల రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స అందించారు. ప్లేట్లెట్ల సంఖ్య ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో అందరూ మాట్లాడుకుంటున్న మరో విషయం ఆయన సంపాదించిన ఆస్తులు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో వివిధ భాషల్లో వందలాది సినిమాల్లో నటించిన ప్రదీప్ రావత్ మంచి పారితోషికం అందుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు 40 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అయితే దీనిపై కుటుంబ సభ్యులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రదీప్ రావత్ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన భార్య కళ్యాణి, కుమారుడు విక్రమాదిత్యతో కలిసి ముంబైలో నివసించేవారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేవారని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. తెరపై భయంకరమైన విలన్ గా కనిపించినా నిజ జీవితంలో మాత్రం చాలా సౌమ్యంగా అందరితో కలిసిమెలిసి ఉండేవారని ఆయనతో కలిసి పనిచేసిన నటులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రదీప్ రావత్ చివరిసారిగా పలు దక్షిణాది చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన కన్నడ చిత్రం త్రిశూలం ఇంకా విడుదల కావాల్సింది. అలాగే హిందీలో నటించిన చావా ఆయన చివరి చిత్రంగా నిలిచింది. ఒక నటుడిగా మాత్రమే కాదు, విలన్ పాత్రలకు కొత్త స్థాయిని తీసుకొచ్చిన కళాకారుడిగా ప్రదీప్ రావత్ ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన నటించిన పాత్రలు, ముఖ్యంగా భిక్షు యాదవ్ వంటి పాత్రలు తెలుగు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి. శరీరంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటన, ఆయన సృష్టించిన పాత్రలు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాయి.